ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. అయితే వాట్సాప్ వినియోగదారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. బీపీఆర్టీ ఎందుకలా హెచ్చరించాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో ఆన్లైన్ మోసాలు అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు మోసం చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ప్రస్తుతం వాట్సాప్ వాడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. అపరిచిత నెంబర్లతో వాట్సాప్ మిస్డ్ కాల్స్ వస్తూ ఉంటాయి. 2-3 రింగుల తర్వాత కాల్ ఆగిపోతుంది. వీటిని చాలా మంది తేలికగా తీసుకుంటారు. అయితే హ్యాకర్స్ యాక్టివ్ గా ఉండే వినియోగదారుల్ని గుర్తించేందుకు మిస్డ్ కాల్స్ చేస్తూ ఉంటారని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చెబుతుంది. వాట్సాప్ లో యాక్టివ్ గా ఉండే వారిని గుర్తించి కేటుగాలు వారిని వివిధ రకాలుగా సైబర్ ముప్పులోకి లాగుతారు. ఎక్కువగా +254, +63, +1, 218 వంటి ప్రారంభ సంఖ్యలతో మిస్డ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇవి వియత్నాం, కెన్యా, ఇథియోపియా, మలేషియా దేశాలకు చెందిన నెంబర్లుగా బీపీఆర్డీ గుర్తించింది. ఆయా నెంబర్స్ తో వచ్చిన ఫోన్లకు దూరంగా ఉండాలి అని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తెలిపింది. ఉద్యోగాల పేరిట మోసం, మంచి జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామంటూ సైబర్ మోసగాళ్లు సందేశాలు పంపుతూ ఉంటారు. ఫుల్ టైం, పార్ట్ టైం, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరిట డీపీలు లేని ఖాతాల నుంచి ఇలాంటి సందేశాలు వస్తూ ఉంటాయి. వీటిని నమ్మొద్దని, రిప్లైలు కూడా ఇవ్వొద్దని బీపీఆర్డీ హెచ్చరిస్తుంది. వాట్సాప్ లో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది. తద్వారా తమ స్క్రీన్ ను అవతలి వ్యక్తి ఉపయోగించే వీలుంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ కేటుగాలు బాధితుడి బ్యాంక్ ఖాతాల వివరాలు, రహస్యమైన సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ఇంతేకాకుండా హానికరమైన యాప్లను బాధితుడి ఫోన్లో ఇన్స్టాల్ చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతోనే కాదు, ట్రేడింగ్ లో నైపుణ్యం కలిగిన వ్యక్తులమంటూ కొంతమంది వాట్సాప్ లో మెసేజ్లు చేస్తూ ఉంటారు. తమ సలహాలు పాటిస్తే లాభాలు పొందవచ్చని నమ్మిస్తారు. గూగుల్ ప్లే స్టోర్ లో లేని అనధికార అప్లికేషన్ లింక్లను పంపించి దానిలో ఖాతా తెరిపించి పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తారు. ప్రారంభంలో వినియోగదారులకు కొంత లాభాలు చూపించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాక ఖాతాలో డబ్బు మాయం చేస్తారు. మరికొందరు ప్రముఖ సంస్థలో ఉద్యోగులమంటూ నమ్మిస్తారు. కొన్ని వస్తువులు విక్రయించడంతో లాభాలు పొందవచ్చని చెప్పి ముందుగా కొంత మొత్తం చెల్లించమని సూచిస్తారు. తీరా వినియోగదారులు డబ్బులు చెల్లించిన తర్వాత వస్తువులు రాక కట్టిన మొత్తం తిరిగి పొందక మోసపోతున్నారు. ఇలాంటి మోసాలు పెరుగుతున్న విషయాన్ని గుర్తించిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్ని అప్రమత్తం చేస్తుంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు మిస్డ్ కాల్స్ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి.